ఏం చేస్తారు? ఓకే ఓకే. హాయ్ అని లేకపోతే హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? డన్ అన్న, ఐఎమ్ హ్యాపీ అన్. సరే సరే. ఈ రిషాన్ గారిని రియాన్స్ గారిని గురించి మాట్లాడు. వాళ్ళిద్దరి గురించి అట్లా కాదే, రిషాన్ గాడు ఎట్లుంటాడు, రియాన్స్ గాడు, రిషాన్ గాడు మీద ఓకే ఓకే. బన్నీ ముఖేష్ ఎట్లుండాలి? ఎట్లా చదువుకోవాలి? మంచిగా ఉండాలి. మామూలు పేరు మంచిగా తెలియలే, మామూలు పేరు మంచిగా సంపాదించుకోవాలి, అత్తమ్ముల పేరు మంచిగా సంపాదించుకోవాలి, 10 కష్టం మంచిగా చేయాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఒక రీతి బతకాలి. వాళ్ళు ఇప్పుడు ఎట్లా బతుకుతారు మరి? ఇంటికి అట్లా ఉంది ఇప్పుడైతే. అట్లనే మంచి పేరు తెచ్చుకోమంటావు. ఓకే ఓకే, సరే సరే. దేవుడు మాట్లాడద్దు, మంచి జాగ్రత్తలు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తలు బతకాలి. చిన్నానికి ఏం చెప్తావు? చిన్నాన్ని కూడా కానీ చెప్తాయి, పెద్దన్నకు, పెద్దన్న కూడా చెప్తున్నా, లగేష్ గారికి, ఆయన కూడా చెప్పిన, నాకు, నీకు కూడా. ఓకే. అమ్మకు? అమ్మది నాకు లేకపోతే మరి మీ కోడళ్ళ గురించి? కోడళ్ళు జింగాది మా ఇద్దరిది కూడా, అల్లుండేది కూడా, మా ఇద్దరిది కూడా అల్లుండేది కూడా కోడళ్ళ జింగాది. ఓకే. మీ కొడుకులు మంచిగా చూసుకుంటారా నిన్ను? వాళ్ళు లేకపోతే ఏం చేస్తుంటారు మరి? మీ కొడుకులు మంచోళ్ళేనా? మంచోళ్ళే. ఓకే. నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచోళ్ళు అనిపిస్తుంది. కరెక్ట్. ఎవరి సొమ్ము దోసుకోరు, దోసుకుంటే మస్తు సంపాదించడం. మనకు దోసుకునే రీతి లేదు మనకు. ఊర్లో మన చుట్టాలలో లేదు, మనకు ఊర్లో లేదు, ఆ రీతి లేదు మనకు. అట్లా అనొద్దే, తప్పు అనొద్దు. మనం ఎట్లుండాలంటే అందరు మంచిగా ఉండాలి అనుకోవాలి. చెప్పు. మన జాయనా? ఎవరు అనొద్దే ఇక, అంతే. సరే. ఎవరన్నారు? ఏ పెద్దోడు? ఎవరు రాలే వాళ్ళ పాటలు సాగా చెందిన దీని నాకు పర్సోపతి వాళ్ళ గావు పెద్దది ముడిపోయి పండించాడు. అందరికి మాట్లాడినాక ఏమవుతాడు ఆ ముసడు, ఏమవుతాడు నీకు? మా మామతో మా మామ అమ్మతో పుట్టిండు అంటే తుర్కాని ఉండే ఆయన ఎస్ఐ. మానవబాబు బొల్లుతి కాదని మాట్లాడు అన్నాడు. అంటే తిట్టకు సార్, తిట్టకు కరెక్ట్ చెప్తాను అంటే బాలి పడినాడు అన్నాడు. పౌడు చెప్పేది కరెక్ట్ ఉంది అన్నాడు. అంటే నువ్వు మూసుకుంటు మూసుకొని అందరూ వెళ్ళిపోయాడు. ఇక మా అల్లుడు అని చెప్పలే, మా అల్లుడు అని చెప్పలే, అమ్మ కొడుకులు అని చెప్పలే. మళ్ళీ నన్ను అడిగిండు, నన్ను కరెక్ట్గా చెప్పిన. మా మామ జనం మా భూమి తీసుకున్నాడు ఇస్తలేరు అన్న. నువ్వు మంచి ప్రేమతో కూడా చెప్పినా, మా భూమి మాకు ఇటువంటి
మీ జాబ్ మీరు చూసుకొని మా జాబ్ మేము చూసుకుంటాం. నేను పెద్ద అయినా అలా మా తమ్ముడు కూడా అడుగుతున్నాడు, నేను అడుగుతున్నాను. అంటే నేను మీ మామూలు మంచిగా చూసుకోలేదా మరి? మీ మామూలు మంచిగా చూసుకోలేదా? చూసుకోరు కదా అప్పుడా? మీ మేనమామలు చూసుకోలేను. అప్పుడు ఎవరు తీసుకెళ్ళాడు? నేను ఇద్దరు అమ్మ మరి నేను నీకు ఉద్యోగము మీ నడిమామ పెట్టలేదా? నువ్వు ఇప్పుడు నడితాతకు ఉద్యోగం వాళ్ళు పెట్టించిరే, నువ్వు పెట్టించినవా? వాడికి నేను పెట్టించి ఒకరి వెళ్ళడానికి మళ్ళా ఇల్లు నడిచినట్టు అందరికి నువ్వే పెట్టించినావా? నేను ఆయనే పెట్టించిండేమో అనుకున్నా. మొత్తం సబ్ స్టేషన్లు అన్ని రామగుండం, మీముండం, కొత్తగూడెం, పాలవాజ, పీలవాజ అన్ని తిరిగినాయి. నిజాం జమానాది పవర్ ప్లాంట్ అది అప్పటి ఏ పారోజు రామగుండం. మరి రామగుండమే. అదే నేను వస్తాడికి జన్కోకి. నేను ఇన్ని రోజులు నీకు నడితాత జాబ్ పెట్టించింది అనుకున్నాను. నడితాత కదా ఫస్ట్ నేను పోయినా, నేను అమ్మడి వాడు వచ్చిండు మంది అలా నడపం తప్పిపోయి కదా, నడపం తప్పిపోయి ఇల్లు వచ్చిండు. ఎవరు చచ్చిపోయారు? నడపం బాగా ఆమె ఈమె రెండో ఆమెనా? మాకు తెలియదు మాకు ఇది. ఇల్లు బాగా అది చెడుగుడు నింపుకో అది ఆటలు దినాలు గిన్నెలు అయిపోయినాక అమ్మాయి నేను వస్తాను ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే అప్పుడు తొందరకి కాదా రాసింది. కరెక్ట్ అయితే నిన్న నీచం అటు ఉన్నాను. దినాలు అయిపోయినాక వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? మెట్టుగాడు రామన్ గారికి. మెట్టుగాడికి వచ్చిండా? మెట్టుగాడికి వచ్చి నేను కరెంటు పనులకు రాను, నాకు కరెంటు పని వద్దని ఆడిపోయింది. పూజ పెట్టుకుంటాడు. కష్టపడిపోయింది. తోటి పోయి కమన్ పట్టేది పూజ చేసుకుంటే జడ వస్తుంది. నాకు గోసారి నుంచి మా మామ తీసుకుంటాం సార్ బదులంట. అప్పుడు సూపర్వైజర్ బదులు తీసుకొని పనిచేస్తాం పనిచేస్తారు సార్. అప్పుడు వచ్చింది అది మరి ఫస్ట్ నాయన ఒక్క నిమిషమే చెప్పండి. కమన్ పట్టి కొట్టబోతుంటే నాకు బాధ అనిపించి మా సూపర్వైజర్లు లగ్నని అడిగిన. అయితే తీసుకురా అన్నాడు. అంటే తీసుకురంటే ఇద్దరు ఇంటి పడ్డాడు. వీళ్ళు ఒకే వాడు ఇల్లు అనుకోడు. మేము కూడా వస్తున్నాం. అప్పుడు తెలుగు కూడా సర్వీస్ నడుస్తుంది. వాటిని తీసుకొని అంత తెలుగు రాసుకున్నారు. అందరికి దండం పెట్టిన మళ్ళా వాళ్ళకు ఒక్కొక్క కోడిపుంజులు వచ్చినాం. మా ఇంటికి వెళ్ళి కోడిపుంజులు అయితే ఆ కోడిపుంజులు కూడా వెళ్ళిందో ఇక్కడ పోయినాం. ఇక అప్పటి నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు రాయండి ఇక గుడి కోసం. అంటే అప్పుడు నడితాతకి ఎవరు పిల్లలు పుట్టలే మరి? ఫస్ట్ ఆమెకి పిల్లలు ఎవరు పుట్టలేదా? ఈ లంచం పుట్టలే, పిల్లలు పుట్టలే. వెంకట్రాపెండా ఫస్ట్ ఆమె? వెంకట్రాపేట. ఈ సెకండ్ ఆమె సగపల్లె. ఓకే. అయితే ఇంకోటి బాయికాడ నాకు బొండ మంద వచ్చింది. ఆ సంవత్సరాలు భద్రాడితే బాలయ్య నీకు ఇవాళ నువ్వు పెట్టుకో అట్లా బాయికాడ పెట్టుకుంటా అనుకున్నా. నువ్వు పెట్టుకోమంటే సరే మామ అట్లా గుర్తుంది. బాలేదు మంద వచ్చింది. ఒక్క నేను తిరుగుతున్నా. వీడియో జీతం ఉంది ఎవరు నడిపాడు నటినాయన. రాలేదు. మరి చిన్న ఆయన రామచంద్ర ఏడుండు అప్పుడు? చిన్న ఆయన ఏడుండు? మట్టిగాడికి మెట్టిగాడికి ఉండే కదా. మెట్టిగాడికి
లచ్చమ్మ దగ్గర. మెట్టిగాడు పెళ్ళి అయిపోయేపటికి నువ్వు బతికింది మీ చిన్న దగ్గర మీ తమ్ముడు. అందరితో బతికింది పెళ్ళి అయ్యాక ఆడ బతికింది. సరే అయితే బలవంతం అయితే బాగా తాగొచ్చింటా ఎవరు పెద్ద ముసలాడు కిష్టేనా తోటకాలు తాగొచ్చి పెళ్ళాలని తిట్టబట్టి మిమ్మల్ని తిట్టిండా ఒక్కడే ఉండదు మన దగ్గర ముళ్ళంతా వెళ్ళిపోయాడు తించేందుకు ఒకటి వాళ్ళు వాళ్ళు ఎంత తిప్పలాడితే అంత నేను తిప్పలాడుతున్నాడు. నేను మాటలు చెప్తున్నాడు వాడు ఇష్టపడి తెలుస్తున్నాడు.